మన దేశం ప్రపంచంలో సెకండ్ స్థానంలో ఉంది. అంటే రెండో స్థానంలో ఉంది. అంటే పండ్లలో గాని, మీన్స్ కూరగాయల్లో గాని ఉత్పత్తిలో మనం ఓకే. రెండో స్థానంలో. వరల్డ్ వైస్‌గా సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం మనం. హ్మ్. సో, కూరగాయలు, ఈ రెండో పండ్లు స్థానంలో ఉత్పత్తి. ఉన్నప్పటికీ మనం ఏంటంటే, ఈ ఉత్పత్తి చేసినప్పటికీ మనకు 40% నష్టం జరుగుతుంది. సో, మనం ఒకవేళ మీన్స్ ఒక పంటను మనం పండిస్తున్నామంటే, ఆ పంట పండించిన తర్వాత, కోతకొచ్చిన తర్వాత మార్కెట్‌కి విక్రయానికి చేసేటప్పుడు మనకు ఒక 40% వేస్టే అవుతుంది. మార్కెట్‌లో విక్రయం గాకపోయినా, మార్కెట్‌లో అమ్ముడు పోకపోయినా, హార్వెస్ట్ చేసేటప్పుడు గానీ, హ్యాండ్లింగ్ అప్పుడు గానీ, ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు గానీ, వివిధ దశల్లో మనకు మొత్తం కలిపి 40% వేస్ట్ అవుతుంది. అంటే ఇన్ని అంటే పంట స్టేజెస్‌లో కోతకొచ్చినప్పటి నుండి ఓకే. పంట కోతకొచ్చినప్పటి నుంచి హ్మ్. వచ్చిన నుండి అంటే కన్జ్యూమర్‌కి చేరేంత వరకి మనకు 40% వేస్ట్ అవుతుంది. వేస్ట్ అవుతుంది. ఓకే. ఈ 40% వల్ల మనం 93,000 క్రోర్స్ వేస్ట్ అవుతుంది దేశం మొత్తం. ఓకే. ఒక సంవత్సరానికి. సంవత్సరానికి ఓన్లీ. 93,000 క్రోర్స్ అంటే ఇంకో దేశాన్ని మనం పోషించొచ్చు. ఈ వేస్టేజ్ నివారించినట్టయితే మనం ఎలా నివారించాలి? ఫస్ట్ ప్రిలిమినరీ స్టెప్స్ ఏం తీసుకోవాలి? అనేది ఆలోచించినప్పుడు కాస్మెటిక్స్ గురించి ఓకే. అవగాహన వచ్చేసరికి కాస్మెటిక్స్ ప్రతి ఒక్కరు వాడతారనమాట. ఆ! ఏ పదార్థం అయితే ఎక్కువ వాడుకలో ఉంటుందో, ఆ పదార్థాన్ని మనం తయారు చేసినట్టయితే మనకు నికర ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో, అది ఆలోచించి సబ్బు లేకుండా, స్నానం లేకుండా, ఫేస్ క్రీమ్ లేకుండా ఎవరు జీవించరు. ఈ రోజుల్లో నిత్యావసర లేరు. వస్తువుల్లో అదొకటి. అదొకటి. తిండి ఉన్నా, లేకపోయినా అంటే ఉన్నా, లేకపోయినా కంపల్సరీ కాస్మెటిక్స్ అనేటివి అవసరం. అదే. అదే. రోజు తలస్నానం చేయకుండా ఎవరు ఉండరు. అలాగే రోజు క్రీమ్స్ పూసుకోకుండా ఎవరు ఎవరు ఉండరు. లేరు. రోజు రోజుకి సన్‌లైట్ అంటే మనకు సన్ ఇంటెన్సిటీ మీన్స్ టెంపరేచర్ గాని ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఈ ఇంక్రీజ్ అయ్యే సమయంలో మనకేంటంటే అల్ట్రా వయలెట్ రేస్ ఓకే. మన స్కిన్‌ని డ్యామేజ్ చేయడం గాని, స్కిన్ మీద బ్లాక్ మార్క్స్ రావడం గాని, సో, వాటిని మనం బ్లాక్ హెడ్ అని కూడా అంటాం. ఓకే. సో, అలాంటి చిన్న చిన్న మచ్చలు, నల్ల బొంగు ఇలాంటి అనేక సమస్యలున్నాయి. ఇక మొటిమలు కావచ్చు, లేకపోతే జస్ట్ కొంచెం నల్లగా ఎనీథింగ్. దానిపైన చాలా స్కిన్ రకాలుగా రిలేటెడ్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్. ఓకే. సో, టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ మనకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏదైనా ఒక ఉప ఉత్పత్తి మనం మార్కెట్‌లోకి తీసుకురాగలిగితే దానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. సో, దెన్ వి హావ్ స్టార్టెడ్ దట్